గారికి, అదేవిధంగా డివిఎంసీ మెంబర్లు ఉమాశంకర్ గారికి, శ్రీనివాస్ నాయక్ గారికి, మండల ఎస్సీసెల్ కన్వీనర్ భూమాపతి గారికి, నాతోటి ఉద్యోగులు అందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, మరీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా 1955లో చట్టం తీసుకొచ్చినారు. మొదటగా ఈ చట్టం తీసుకొచ్చి దీన్ని రాజ్యాంగబద్ధ హక్కుగా కల్పించి, ఆ తర్వాత మళ్ళా దీంట్లో చాలా మార్పులు చేర్పు. మానవ హక్కులు అంటే అన్ని రకాల హక్కులు కలిపితే మానవ హక్కులు వస్తాయి. పౌర హక్కులు అంటే ఒక మనిషికి కనీసం గౌరవాన్ని కల్పించే హక్కులన్నింటినీ కూడా, కనీస గౌరవం కల్పించే హక్కులన్నీ, తర్వాత సమానాన్ని అందించే హక్కులన్నింటినీ కూడా పౌర హక్కులు అంటారు. పౌర హక్కులు మనకు వచ్చిన సమస్యలు, తర్వాత చాలామంది సామాజికవేత్తలు వీళ్ళందరూ పోరాటం చేసిన తర్వాత దీనికి ఇట్లా కాదు, ఇది పూర్తి స్థాయిలో చట్టరూపం సాధించుకోకుండా పోతే దీనికి శిక్షలు లేకోకుండా అమలు కావడం లేదు. వైలేట్ చేసిన వ్యక్తులు దీని నుంచి ఎటువంటి ఇబ్బంది పడుతున్నప్పటికీ హక్కులు ఎవరికైతే నిరాకరించబడతాయో, ఎవరైతే వేధించబడతారో వాళ్ళకు పరిహారం కూడా అందించాలనే ఉద్దేశంతో తర్వాత SC/STs ప్రివెన్షన్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చాడు. ఈ చట్టంలో ప్రధానంగా ఉద్దేశాలు ఏమంటే, ఎవరికైనా కానీ ఇప్పుడు ఉమాశంకర్ విషయం చెప్పినాడు, ఆధారంగా దేన్ని నిరాకరించకూడదు. ఇది మనకు రాజ్యాంగం అందించిన హక్కు. అంటే ఆర్టికల్ 15లో ఉంటుంది. కులము, మతము, జాతి, లింగము వీటి ఆధారంగా వ్యక్తిని కూడా మనము వివక్షకు లోను చేయకూడదని. అంటే దాని ఆధారంగా ఒక వ్యక్తితో మాట్లాడుకోకుండా ఉండడం కానీ, దాని ఆధారంగా ఒక వ్యక్తికి మనం ఏదన్నా చేడు చేయడం కానీ, ఏదైనా ఒక విద్యాలయం నిరోధించడం కానీ, లేదా ఒక పబ్లిక్ అంటే గవర్నమెంట్ స్థలంలోకి ప్రవేశాన్ని నిరోధించడం కానీ, ఇట్లా వేరు ఏమన్నా కానీ ఎక్కడే కానీ ఉంటే కూడా అవన్నీ కూడా నిషేధిస్తున్నారు అని చెప్పినారు. దానికి అనుగుణంగా చట్టాలు తీసుకొచ్చినారు. ఈ చట్టాల్లో ఈ చట్టము చాలా బలమైన చట్టం అన్నమాట. ఇప్పుడు ప్రపంచం మారింది, చాలా వరకు మనంతా కూడా అక్షరాస్యత పెంచుకున్నాము. ఇప్పటికంతా కూడా కంప్యూటర్ రూమ్లోకి ప్రవేశించినాము. స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయిపోయింది. పాతకాలపు ఆలోచనలు మనసులో పెట్టుకొని వీళ్ళతో మనం మాట్లాడకూడదు, వీళ్ళని ముట్టుకోకూడదు, వీళ్ళకి ఏదైనా ఈ గ్లాస్ ఇవ్వకూడదు, లేదా హోటల్లో వీళ్ళకి ఫుడ్ పెట్టకూడదు, ఇట్లాంటివన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బహిష్కరణ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళలో ఎక్కడ సామాజిక బహిష్కరణ అనేది లేవు, కానీ ఇటువంటివన్నింటినీ కూడా దాటేసుకొని సమాజం ఒక స్థాయిలో అభివృద్ధి చెందింది. పాతకాలపు ఆలోచనలు ఉండకూడదు. మనం కూడా ఎట్లుండాలంటే మిగతా వాళ్ళతో మనం కూడా సమానమైన, ఫస్ట్ మానసికంగా మనం సమానమైన భావనలో ఉండాలి. మనం ఎప్పుడైతే ఇట్లాంటివి ఇంకా అక్కడక్కడ అడపా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా అంటే మనము మానవత్వం ఉంటే, మానవత్వంతో ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో దీన్ని చూసి మనం ఉంటామో అప్పుడు మిగతా వాళ్ళకంటే మనం భిన్నంగా ముందుకు పోతాం. ఇప్పుడు సమాజంలో మనం అనుకున్న సామాజిక న్యాయాన్ని కానీ, సాంఘిక న్యాయాన్ని కానీ, లేదా రాజకీయ న్యాయాన్ని కానీ మనం పొందాలంటే ఎక్కువగా చదువుకోవాలా. వాళ్ళకంటే ఇప్పుడు మనం గ్రామాల్లో నుంచి అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇట్లంతా వెళ్ళిపోయినారు. వాళ్ళకి తెలియకోకుండానే సమాజంలో ఒక గౌరవము, మంచి హోదా ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. కాకపోతే ఇంకా అన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత కూడా ఇంకా చాలా ఉంది. చాలామంది ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ వచ్చిన లీడర్లంతా కూడా చెప్పిండేది కూడా, చాలామంది చెప్పిండేది ఇంకా కూడా మీకు ఏదైనా సమస్యలున్నా తెలియజేయకపోవడము, ఇట్లాంటి సమస్యలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది మహిళలు ఉంటారు, వాళ్ళు ఇంకా ఆఫీస్లో ఇబ్బంది అవుతుందేమో, ఆడికి వస్తే ఎట్లా, ఇక్కడికి వస్తే ఎట్లా అనే ఆలోచన కూడా మనసులో ఉంటుంది. దయచేసి వీటన్నిటినీ కూడా, లేదా మీకు ఏదైనా వివక్ష జరిగినప్పుడు మీరు బహిరంగంగా అది చెప్పకపోతే అది మళ్ళా జరుగుతాయి. అనేక చట్టాలు చేసి రూపుమాపి సమాజంలో మార్పుని సాధ్యమైనంత వరకు తీసుకొచ్చింది. చట్టాలు హక్కులు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ హరిజన గిరిజన అంటే మీకు అర్థమవుతుందని హరిజన గిరిజన SC/STలు అయితే కొంతమంది ఉన్నారు. ఇప్పుడైతే మా 90% వెళ్ళిపోయింది, ఇంకా 20% ఇంకా అట్లే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అందరూ ఆఫీసులకు వెళ్ళలేరు కాబట్టి ఒక నెలలో ఒక రోజు మీరే ఆ కాలనీలకు వెళ్ళి, ఆ గూడాలకు వెళ్ళి పరిష్కరించవలసిందిగా ఆ రోజు ఆదేశిస్తూ ఆ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా అధికారులు, మండల స్థాయి అధికారులు అంతా కూడా
కాలనీకి ఇచ్చేయడం కానీ, పింఛన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, హౌసింగ్ కానీ, ఎన్ఆర్జీఎస్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన సమస్యలు మనస్ఫూర్తిగా అధికారులకు తెలియజేయచ్చు. ఇక్కడ మీరు చెప్పే ప్రతి ఒక్క ఈ యొక్క సమస్యలన్నీ సంవత్సరంలో జరుగుతుంది. ఈ సభకు ఇచ్చేసిన ఇక్కడికి పౌర హక్కు దినోత్సవం ఇచ్చేసినటువంటి కుమారు సార్ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, హౌసింగ్ ఏఏ గారికి, అగ్రికల్చర్ ఏఏ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం. పౌర హక్కు దినోత్సవం మనకు ఉండే ఎస్టీ ఎస్సీలకి ఏం హక్కులు ఉన్నాయి, ఏం గత మనం ఏమి విధంగా ముందుకి పోవాలా, ఎవరైనా భయభ్రాంతులకు ఎవరైనా గురి చేస్తున్నారు, ఏమన్నా కానీ ఇబ్బందిగా ఉందా, ఆ సమస్యల గురించి ప్రత్యేకంగా ఎస్టీ ఎస్సీలకు వచ్చే సమస్యల గురించి కలెక్టర్ గారు ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లోనే డివిఎంసీ నెంబర్స్ 6 నెంబర్స్ ఉండడం జరుగుతుంది జిల్లాకి. గర్పల్లి గ్రామానికి చేసినటువంటి మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ మారుతి ప్రసాద్ సార్ గారికి, ఎంపీడీఓ, పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే అధికార ఈ యొక్క వేదిక మీద ఉన్న